బాహుబలి సినిమాపై ఉన్న అభిమానాన్ని సొమ్ము చేసుకోవడానికి సైబర్ మోసగాళ్లు రంగంలోకి దిగారు. www.newtickets.in పేరుతో ప్రత్యక్షమైన ఓ నకిలీ వెబ్సైట్తో బాహుబలి 2 సినిమా టికెట్లను ఆన్లైన్లో విక్రయించి జేబులు నింపుకుంటోంది. హైదరాబాద్తో పాటు దేశంలోని మెట్రోపాలిటన్ నగరాలే కాదు, అమెరికా, ఇంగ్లాండ్ దేశాల్లోని కొన్ని సినిమా థియేటర్లలోనూ టికెట్లు అందుబాటులో ఉన్నట్లు చూపించి అభిమానులను నిలువునా దోచుకుంటోంది. బాహుబలి 2 సినిమాపై ఉన్న ఆసక్తిని సొమ్ము చేసుకునే పనిలో కొన్ని నకిలీ వెబ్సైట్లు తెరపైకి వచ్చాయి. ఈ నెల 28వ తేదీన విడుదల కానున్న ఈ సినిమా టికెట్లు అందుబాటులో ఉన్నాయంటూ www.newtickets.in అనే సైట్ నిలువునా దోపిడీకి దిగింది. నకిలీ వెబ్సైట్గా హైదరాబాద్ సైబర్ పోలీసులు నిర్ధారించిన www.newtickets.in ను తెరిచిన తర్వాత సినిమా హాళ్ల పేర్లన్నీ కనిపిస్తాయి. కావాల్సిన సినిమా హాల్పై క్లిక్ చేయగానే థియేటర్లో సీట్లన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. టికెట్లు బుక్ చేసుకుని ఆన్లైన్ ద్వారా డబ్బు చెల్లించగానే మరుక్షణమే ఫోన్కు సంక్షిప్త సందేశం కూడా వస్తోంది. టికెట్లు బుక్ అయ్యాయని నిర్ధారిస్తుంది. హైదరాబాద్లో ఉన్న సినిమా థియేటర్లలో ప్రతి షోలోనూ బాహుబలి 2 టికెట్లు ముందుగానే అమ్ముడుపోయాయి. కానీ ఈ వెబ్సైట్లో మాత్రం ఇంకా అందుబాటులోనే ఉన్నట్లు చూపిస్తున్నాయి. ఒక్కో టికెట్టు 120 రూపాయల వంతున అమ్ముతున్నారు. ఇదంతా అనుమానాస్పదంగానే ఉంటోంది. దీనిపై తెలంగాణ సిఐడిని సంప్రదించగా ఈ వెబ్సైట్కు చెందిన సర్వర్ దుబాయ్లో ఉన్నట్లు చూపిస్తుందని, అక్కడి నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తేల్చింది. డబ్బు చెల్లింపులు సజావుగా సాగేందుకు పేయూ మనీతో ఒప్పందం చేసుకున్నారు. టికెట్లకు సంబంధించిన మొత్తమంతా కూడా సైట్ ఖాతాలో పడుతోంది. చాలా పగడ్బందీగా వెబ్సైట్ ఏర్పాటు చేసుకుని బాహుబలి సినిమాపై ఉన్న ఆసక్తిని నేరగాళ్లు సొమ్ము చేసుకుంటున్నట్లు దీన్ని బట్టి అర్థమవుతోంది. www.newtickets.in వెబ్సైట్ ను కోయంబత్తూర్ చిరునామాతో ఈ నెల 7వ తేదీన రిజిస్ట్రేషన్ చేయించారు. ఒక ఏడాదికి సర్వర్ ను లీజుకు తీసుకున్నారు. హైదరాబాద్ కు చెందిన థియేటర్ల యాజమాన్యాలు మాత్రం తాము ఆ వెబ్సైట్ తో ఎలాంటి ఒప్పందం చేసుకోలేదని తెగేసి చెబుతున్నాయి. అనేక మంది అమాయకులు ఇప్పటికే ఈ వెబ్సైట్ ద్వారా టికెట్లు కొనుగోలు చేశారు. టికెట్లు పొందినట్లు వారి ఫోన్లకు సందేశాలు కూడా వచ్చాయి. సినిమా విడుదలైన తర్వాత వారంతా సినిమా హాల్ కు వెళ్తారు. తమకు వచ్చిన సందేశం చూపించి లోనికి వెళ్లేందుకు ప్రయత్నిస్తారు. వాస్తవానికి ఆ టికెట్లు ఎప్పుడూ అమ్ముడుపోయాయి. దీంతో సినిమా హాలు వద్ద తీవ్ర గందరగోళం నెలకొనే అవకాశం ఉంది. దాంతో పాటు టికెట్లు కొనే ముందు ఈమెయిల్ చిరునామా, ఫోన్ నెంబర్ వెబ్సైట్లో పొందుపరచాల్సి ఉంటుంది. అంటే ఆ 2 వివరాలు కూడా వెబ్సైట్ నిర్వాహకులకు చేరుతుంది. భవిష్యత్తులో ఇది దుర్వినియోగం అయ్యే అవకాశం లేకపోలేదని సిఐడి అధికారులు చెబుతున్నారు.